Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఆఖరిగా మార్క్ అందుకున్న పుష్ప 2 హైక్స్ తో దుమ్ము లేపుతున్న కన్నప్ప ఫిల్మ్ డిఫరెంట్ ఐటమ్ చేయబోతున్న ఉస్తాద్ ర్యాప్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేసిన ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ జూలై 25న మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. ట్రైలర్ నాకైతే యావరేజ్ అనిపించింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కూలీ మూవీలో ఆమిర్ ఖాన్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన క్యామియో 15 మినిట్స్ పాటు ఉండబోతుంది అని, అది కూడా విక్రమ్ లో సూర్యలా లాస్ట్ లో కనిపించే సీన్ అండ్ రజనీతో కాన్ఫ్రంటేషన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. సో నార్త్ వాళ్ళు ఏమాత్రం ఓన్ చేసుకున్నా తమిళ వాళ్ళకి లేని నార్త్ మార్కెట్ యాడ్ అవుతుంది అండ్ అనుకున్న నెంబర్ ని రీచ్ అవుతారు కూడా. ప్రెజెంట్ అయితే హైప్ గట్టిగానే నడుస్తుంది. హరియర్ వీరమల్లు ట్రైలర్ కట్ రెడీ అయింది. ప్రొడ్యూసర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా బిజినెస్ చేరడానికి ఈ ట్రైలర్ ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టర్ కాబోతుండగా బెస్ట్ షాట్స్ అన్నిట్లో కొన్నిటిని మాత్రమే ట్రైలర్ లో పెట్టారు అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళు క్లైమాక్స్ షాట్ గురించి గట్టిగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ వీక్ అయితే ట్రైలర్ పై అప్డేట్ రాబోతుంది అండ్ జూలై ఫస్ట్ వీక్ లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి బయ్యర్స్ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళు అడిగిన రేట్లు ఇస్తారో లేదో చూడాలి. ఇక పీకే ఫ్యాన్ నితిన్ మూవీ కూడా ఇప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ లోనే ఉంది. వదిలిన ట్రైలర్ రొటీన్ గా ఉందనే టాక్ రావడంతో ఇప్పుడు ట్రైలర్ 2.4 ని రెడీ చేస్తున్నారు. ఈ 28న సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్. మూవీ హైప్ క్రియేట్ చేయడంలో ఇదే లాస్ట్ ఫ్యాక్టర్ కావడంతో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకే మూవీతో ఇద్దరు హీరోలు ఒక రేర్ ఫిట్ అయితే అందుకున్నారు. వాళ్ళే నాగార్జున అండ్ ధనుష్. శేఖర్ కమ్ల పేరు మీద ఓవర్సీస్ లో పెద్ద నెంబర్లు పడుతూ ఉండగా నార్త్ అమెరికాలో ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కూడా 2 మిలియన్ మార్క్ ని అందుకున్నారు అండ్ ఇప్పుడు 2.5 మిలియన్ వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఖచ్చితంగా తన వర్క్ తో షాక్ ఇవ్వబోతున్నాడు రామ్ పోతినేని. ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు ఇప్పటికే ప్రొడ్యూసర్ గా రూపమెత్తడానికి రెడీ అవుతూ ఉండగా ఇప్పుడు ఒక కొత్త జోనర్ అయితే ట్రై చేయబోతున్నాడు. రామ్ యాక్చువల్ గా ప్రతిసారి ఒకే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తూ రాగా ఇప్పుడు ఒక మిస్టికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి సినిమాపై వర్క్ జరుగుతూ ఉంది అండ్ ఈ ఇయర్ ఎండ్ లో స్టార్ట్ కాబోతుంది ఆ ఫిల్మ్. సో కంబ్యాక్ అనేది ఆంధ్ర కింగ్ తో వస్తాయి. తర్వాత లైనప్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. కూలీ నుంచి చికిటు సాంగ్ నిన్న రిలీజ్ అవగా డెఫినెట్లీ ఒక వైబ్ అయితే క్రియేట్ చేసింది ఆ సాంగ్. నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది రాజేంద్ర గారు ఆ సాంగ్ లో కనిపించడం అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇదైతే పాసిబుల్ సాంగ్. మరి రిమైనింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. అఖిల్ లెనిన్ మూవీపై ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా మూవీలో ఇప్పుడు లీడ్ యాక్ట్రెస్ ని చేంజ్ చేయబోతున్నారు. శ్రీలీల అఖిల్ పేరు చూసిన తర్వాత నెగిటివ్ రెస్పాన్స్ గట్టిగా రావడంతో ఆ రోల్ కి ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేని తీసుకోబోతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే అది ఆమె క్యారెక్టర్ కి రీప్లేస్మెంట్ లేక మూవీలో వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది తేలాల్సి ఉంది. బట్ అనౌన్స్మెంట్ అప్పుడే చెప్పా వీళ్ళ పేరైతే హారబుల్ గా అనిపించింది. ఇక కన్నప్ప విషయానికి వస్తే అనుకున్నట్టే సినిమాకి హైక్స్ అయితే గట్టిగా ఇచ్చారు. సర్ప్రైజింగ్లీ కొన్ని మెయిన్ షోస్ అయితే ఫుల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఆంధ్రలో కూడా 50 రూపాయలకి పైగా హైక్స్ అయితే ఇవ్వగా బుకింగ్స్ కూడా డీసెంట్ గా జరుగుతున్నాయి. ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ కి ముందు హడావుడి ఎలా ఉంటుందో ఇంచుమించు దాన్ని మ్యాచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 30,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యి అందరినీ షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. ఎంత కాదనుకున్నా ఇది మంచి విషయం ఫిల్మ్. బట్ ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పుష్ప 2 రికార్డ్ మాత్రం చాలా రోజులుగా అలానే ఉండిపోయింది. 24 అవర్స్ లో 1 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయ్యి 200 డేస్ కంప్లీట్ అయింది అండ్ ఆ మార్క్ అందుకున్న లాస్ట్ మూవీ పుష్ప 2. మరి దీన్ని అందుకోబోయే మూవీ వార్ 2 అవుతుందా లేక కూలీ అవుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కన్నప్పకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.